తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గోదావరి ఘటన ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కలపీఠ అధ్యక్షులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన కలంతో పోరాడారన్నారు. స్థానిక కోర్లమ్మపేటలో ఆయన పుట్టారని, ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ, మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల్ని రాజమండ్రికి తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయంలోకి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారన్నారు. మాకొద్ది నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెత్తనాన్ని ఎదిరించారన్నారు. దళితుల్ని దేవాలయ ప్రవేశం చేయించారన్న కక్షిత ప్రసాదంలో విషం పెట్టడం కారణంగా కుసుమ ధర్మన్న మరణించారన్నారు. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఈ రోజుకి 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. 2000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ది ఫస్ట్ డే 40,000 ఆఫ్ గ్యాస్, మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అంటే 250 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ చేయండి. దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. దీన్ని అసలు దీని గురించి డీప్ ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ ఢిల్లీ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మాట్లాడట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. కానీ ఇది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది తప్పు, నేను చెప్తున్న తప్పు అంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నువ్వు అనవసరమైన అబద్ధాలు చెప్తున్నావు హర్షకుమార్. ఎందుకంటే నేను టెండర్ డాక్యుమెంట్ చూశాను. నేను ఇప్పుడు తీసుకురాలేదు కానీ టెండర్ డాక్యుమెంట్ ఉంది. ఈ బావుతో పాటు 10 బావులు కలిపి ఈ డీప్ ఇండస్ట్రీస్ 1,404 కోట్లకి 10 బావులను పాడింది.